హలో యానంలో చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇది ఎంతో మహిమగల అతి పురాతనమైనది. నీలుమంది వ్యాపారం కోసం వచ్చిన ఫ్రెంచ్ వారు 1768 సంవత్సరంలో యూరోపియన్ భక్తుల కోసం దీన్ని నిర్మించారు. 1787 సంవత్సరంలో వచ్చిన తుఫాన్కు ఈ చర్చ్ అనేది కూలిపోయింది. దీని పునర్నిర్మాణం 1835 సంవత్సరంలో ప్రారంభమై 1846 అనేది పూర్తయింది. ఈ చర్చ్ నిర్మాణానికి వినియోగించిన ఫర్నిచర్, అలంకరణ సామాగ్రి, ఇతర వస్తువులను ప్రత్యేకించి ఫ్రాన్స్ దేశం నుంచి రప్పించడం విశేషం. ఈ చర్చ్ గొతిక్ శైలిలో అనేది నిర్మించబడి ఉంది. ఇటువంటి చర్చ్ ఈ ప్రాంతంలో మరొకటి లేదనే చెప్పాలి. ఈ చర్చ్ వెనకాల ఉండే గ్రోటో నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే 1943 సంవత్సరంలో విలియం బి అగస్టస్ అనే ఓడ ఇసుక దీపానికి విసిరేయబడిందని, మొత్తం మానవ శక్తిని ఉపయోగించిన 1000 టన్నుల బరువు ఉన్న ఈ ఓడను సముద్రంలోకి నెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఒక్క అంగుళం కూడా కదలకుండా అదే స్థలంలో 1 సంవత్సరం పాటు ఉండిపోయింది. ఆ సమయంలో ఓడను సముద్రంలోకి నెట్టేందుకు అమెరికా నుండి E.H. స్వీనీ అనే ఇంజనీర్ను నియమించారు. అతను కూడా ప్రయత్నించే ఈ పని సాధ్యం కాదని ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను మేరీ మాతను ఆరాధించగా అకస్మాత్తుగా ఓడ అనేది ఇసుక దీపం నుంచి కదిలిందని, మేరీ మాత యొక్క నివాళిగా ఇంజనీర్ మరియు అతని భార్య యానం చర్చిలో ఈ గ్రోటోను నిర్మించారని చెప్తారు. ప్రతి మార్చి నెలలో ఈ చర్చిలో లూర్దు మాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో కండి.